Namaste and welcome to Storyboard. మహాపోరాటానికి సమయం ఆసన్నమైంది. నేతల తలరాతలు రాసే సమయం మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు వచ్చేసింది. రోజు తిరిగేలోగా నేతల భవితవ్యాన్ని తిరగరాసే ముహూర్తం ముందుకొచ్చేసరికి ప్రజల్లో ఉత్సాహం పెళ్లిబుకుతున్నా పార్టీలు మాత్రం గెలుపు ఎవరిదో అని బిక్కుబిక్కుమంటున్నారు. మరాఠా యోధుల సంగ్రామంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న భయం సగం, గెలుపుపై ధీమా సగం. ఇలా మహానాయకులు ప్రచారం ముగించి ఓట్ల పండగ కోసం ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అసలు తరుణం వచ్చేసింది. ఎవరి బలమెంతో తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు పక్కోడి బలం మీద ఆధారపడి జబ్బలు చరుచుకున్న పార్టీలు ఇన్నాళ్లుగా తమకు ఉన్నది వాపో బలుపో తేల్చుకోనున్నాయి. ఎవరికి వారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని, కేంద్రంలో బలాబలాల్ని, స్థానికంగా మారిన పరిస్థితుల్ని పట్టుకుని తమదే గెలుపన్నట్లు సీట్ల పంపిణీ దగ్గర పంతాలకు పోయి ఇప్పుడు ఒంటరి పోరుకు సై అన్నారు. 25 ఏళ్ల చెలిమికి శివసేన, బీజేపీలు గుడ్ బై చెప్పగా 15 ఏళ్ల స్నేహానికి కాంగ్రెస్, ఎన్సీపీలు చరమగీతం పాడాయి. ఈ కూటమిలు ఇలాగే ఉండి బరిలోకి దిగి ఉంటే విజయావకాశాల మీద ఓ అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు కూటములు చెదిరి 4 స్తంభాలాట మొదలు పెట్టడంలో ఇప్పుడు నేతల తలరాత ఎలా రాయబోతున్నారన్నది చెప్పడం కష్టంగానే ఉంది. ఇన్నాళ్లు కలిసి ఉన్నాం, కలిసి నడిచాం కదా అని ప్రచారంలో మాత్రం ఆ స్నేహ గీతాలు పాడుకోలేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రచారంలో పరస్పరం లొసుగులు బయట పెట్టుకోవడంతో పాటు ఇరుపక్షాల నేతల అవినీతిని టార్గెట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగానే తమకు ప్రధాన పోటీదారుడిగా పరిణమించిన మోడీని ఢీకొట్టడానికి ఆయన 4 నెలల పాలనను రెఫరెండంగా చేసుకుని బరిలోకి దిగారు. ఇక మోడీ ఎప్పట్లాగే కాంగ్రెస్, ఎన్సీపీలను దుమ్మెత్తిపోసినా శివసేనను మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. బాల్ ఠాక్రే మీద తమకున్న గౌరవంతో ఆ పార్టీని విమర్శించబోమని, అయినా అభివృద్ధిని కోరుకునే ప్రజలు మాత్రం బీజేపీకే ఓట్లు వేయాలంటూ ప్రచారంలో దూసుకుపోయారు మోడీ. भाइयों बहनों, अब इस देश में कांग्रेस पार्टी दोबारा जीवित होने की संभावना नहीं है. మోడీ అలా మరాఠా ప్రజల సెంటిమెంట్ మీద కొడితే శివసేన యువనేత వాటిని ధీటుగా తిప్పికొట్టారు. యుద్ధరంగంలోకి దిగిన తర్వాత మర్యాదలు, మట్టిగడ్డలు ఉండమంటూనే ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్లారు. గతంలో కన్నా ఈసారి తాము బలపడ్డాం, స్థానికంగా మారిన రాజకీయాలు ఇవన్నీ శివసేన మనసు మార్చేశాయి. దీనికి తోడు లోక్సభలో కమలదళం బాగానే ఉన్నా రాజ్యసభలో మాత్రం వాళ్లకు అనుకున్నంత బలం లేకపోయింది. అంటే కీలకమైన బిల్లులేవైనా ప్రవేశపెడితే మోడీకి శివసేన చేయూత అవసరమే. అందుకే సీట్ల పంపకాల దగ్గర తీవ్రంగా పట్టుబట్టారు ఉద్ధవ్. మోడీ, అమిత్ షా కూడా ఈ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ సొంత బలాన్ని అంచనా వేసుకోవాలి, మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిరూపించాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని శివసేన అంటే బీజేపీకి మొదటి మిత్రపక్షం, అతి కీలకమైన సైద్ధాంతిక మిత్రపక్షం. దాంతో తెగదెంపులు చేసుకుంటారు ఈసారి అనేది ముందుగా తెలిసిన విషయమే. ఊరికి ఇవ్వడానికి సంప్రదింపులు, చర్చలు ఇవన్నీ కూడా నాటకం మాత్రమే. మహారాష్ట్రలో ఒంటరిగానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు అన్నది కూడా వాళ్ళ అంచనా. శివసేన అలాగే ఎంఎన్ఎస్ అవి చీలిపోవడం వల్ల, కాంగ్రెస్, ఎన్సీపీ కూడా విడిపోవడం వల్ల బీజేపీ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకపార్టీ పాలన మీద ఉపన్యాసాలిస్తూ దూసుకెళ్తున్న మోడీ కేంద్రంలో ఏర్పడినట్లే రాష్ట్రాల్లో కూడా ఏకపార్టీ పాలనే ఉండాలన్నట్లు ప్రచారంలో దూసుకెళ్లారు. దీనికి తోడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే ఇక ప్రజల అభివృద్ధికి తిరుగుండదని కొత్తగా ఆకర్షిస్తూ ప్రచారం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరాదిన 2 కీలకమైన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి దేశ ప్రజలందరి దృష్టి వీటిపైనే ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు అత్యవసరమే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బలం నిరూపించుకోకపోతే ఇన్నాళ్లు పక్క పార్టీ బలం మీదే గెలుస్తూ వచ్చారన్న అపవాదు భరించాల్సి వస్తుంది. అందుకే అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశాయి.
ఇలా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీజేపీలతో పాటు ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన ఎన్సీపీ, శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేనలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో చూపించిన దూకుడే ఇక్కడా చూపించి తమ బలగం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంటే కనీసం ఇక్కడి ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. బాల్ ఠాకరే మరణం తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలు కాబట్టి తన ప్రభావం పెంచుకొని పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అందుకే మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో కలిసి అడుగులేసింది. ఇక తన ప్రయాణం మొదలైన దగ్గర నుంచి 15 ఏళ్ల పాటు అధికారంలో భాగస్వామిగా ఉన్నా కనీసం అధికారం వెలగబెట్టలేదన్న ఆవేదనతో పొత్తుకు గుడ్ బై చెప్పిన ఎన్సీపీ ఇప్పుడు తన పవర్ చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కూటమి విడిపోవటం అనేటువంటిది రెండు ఫ్రంట్లలో ఒక ఫ్రంట్కే కనుక జరిగి ఉంటే డెఫినెట్గా అది ఒక ప్రభావం చూపించేది. రెండు కుటుంబంలో కూడా విడిపోయారు కనుక శివసేన బీజేపీ సపరేట్ అయిపోయింది, కాంగ్రెస్ ఎన్సీపీ సపరేట్ అయిపోయింది కనుక యాజ్ ఇట్ ఈస్గా దాని యొక్క ప్రభావం ఎన్నికల మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు కలిసి ఉంటే రెండు కలిసి ఉంటే ఒక విధమైనటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు విడిపోయాయి, అన్నీ విడివిడిగా అయిపోయాయి కనుక ఏదైతే ఒకటి కలిసి ఉంటే ఏ ప్రభావం ఉండేదో ఇప్పుడు ఆ ప్రభావం ఉండేదానికి లేదు. పంతాలకు పోయి పొత్తుల్ని బ్రేక్ చేసుకున్న 4 పార్టీలు ఈ ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 288 స్థానాల్లో బీజేపీ కేవలం 257 స్థానాల్లోనే అభ్యర్థులు నిలబెట్టి మిగిలిన స్థానాలు మిత్రపక్షాలకు వదిలేసింది. ఎలాగైనా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 145 కైవసం చేసుకుని అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కమలనాథులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచార హోరు ముగిసి ప్రశాంతత నెలకొంది. మహారాష్ట్ర యోధుడెవరన్నది ప్రజలు తేల్చే సమయం ఆసన్నమైంది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.